ఇక్కడ లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు నీవు వీటిని జ్ఞాపకం చేసుకో, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించాను అన్నాడు. మనం ఎందుకు దేవుని స్తుతించాలి? ఎందుకు దేవుని ఆరాధించాలి? ఆయన ఎందుకు గణపరచాలి? చాలామంది అడుగుతుంటారు ఈ ప్రశ్న. ఒక క్రైస్తవుడు దేవుని ఎందుకు స్తుతించాలి అంటే, దేవుడు మనలను నిర్మించాడు గనుక, ఆధ్యాత్మికంగాను శారీరకంగాను దేవుడు తన చిత్తానుసారంగా మనలను నిర్మించారు గనుక మనం ప్రభువును స్తుతించాలి. నిర్మించుట అనే మాట, ఇంగ్లీష్లో ఫార్మ్ అనే మాట మనం చూసాం. హిబ్రూలో యాట్సర్ అనే పదం ఉపయోగించబడింది. దాని అర్థం ఏంటంటే, ఒక కుమ్మరి తన ఆ వీల్ మీద ఒక మట్టి ముద్దను పట్టుకొచ్చి తనకు నచ్చినట్టుగా ఒక పాత్రను తయారు చేసినట్టుగా మనం చూస్తాం కదా. యాడ్సర్ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ అదే. ఒక కుమ్మరి ఒక పాత్రను తయారు చేయడం. ఒక కుమ్మరి ఒక పాత్రను తయారు చేశాడంటే దాని వెనకాల ఆయనకు ఒక ఉద్దేశం ఉంటుంది. అన్ని మట్టితో చేయబడేవే, కానీ ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క నిర్దిష్టమైన ప్రణాళికతో చేయబడి ఉంటుంది. ఆ పర్పస్ నెరవేర్చబడాలనే ఆ కుమ్మరి ఆ పాత్రను తయారు చేస్తాడు. దేవుడు మనల్ని కూడా తన రూపంలో తన పోలికలో చేశాడు. ఈ భూమి మీద ఉన్న మనందరినీ కూడా ప్రభు తన పోలికలో ఎందుకు చేశారంటే, మనందరం ఆయన చిత్తానుసారంగా జీవిస్తామని, ఆయనకు మహిమను తీసుకొస్తానని దేవుడు మనల్ని కలుగు చేశాడు. అయితే మన పాపాన్ని బట్టి, మన అపరాధాన్ని బట్టి, మన అతిక్రమ క్రియలను బట్టి మనం దేవుని ఉద్దేశాలను ప్రక్కకు తొలగిపోయాం. అందును బట్టి జీవితంలో అశాంతి, కలవరము, ఆందోళన, శ్రమ, ఇబ్బంది కొలిమిలో జీవించడం, ఇలాంటివన్నీ మానవ జీవితంలోకి రావడానికి కారణం ఏంటంటే దేవుని ప్రణాళికలోంచి మనం తప్పిపోతున్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నా సేవకుడు గనుక నువ్వు మరలా తిరిగి నన్ను సేవించగలిగితే, ఆరాధించగలిగితే నా ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేర్చబడతాయని. దేవుని బిడ్డ నమ్ము, నీ పరిస్థితి ఏదైనా సరే దేవుడు చక్కదిద్దడానికి సామర్థ్యం కలిగిన వాడే. ఎందుకోసం అంటే ఆయన నిన్ను నిర్మించాడు కనుక. నీవు ఆయనకు మహిమకరంగా జీవించాలి. మనుషులు మెప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశావు, మనుషులు మెప్పించడానికి ఎన్నో మార్పులు చేసుకున్నావు నీ జీవితంలో. కానీ దేవుని మెప్పించడానికి, ఆయన్ని ఆరాధించడానికి, ఆయన్ని సంతోషపరచడానికి నీ జీవితంలో ఏమైనా మార్పులు చేసుకున్నావా? ఆయనకు దగ్గరగా జీవించడానికి, దేవునికి ఇష్టంగా బ్రతకడానికి నీ జీవితంలో ఏమన్నా ఒక మంచి నిర్ణయంలోకి వచ్చావా? నీవు నా సేవకుడు, నేను నిర్మించాను. ఇప్పుడు దేవుడు మాట్లాడితే ఏమన్నాడంటే, నేను నిన్ను నిర్మించాను, నువ్వు నా సేవకుడు కనుక నేను నిన్ను మరిచిపోజాలను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావు కదా నువ్వు? నీకు వచ్చే శ్రమను బట్టి, నీ జీవితంలో వచ్చిన నిందలను బట్టి, అవమానాన్ని బట్టి, ఆయన ఉంటే ఎందుకు సార్ ఇలా జరుగుతుంది, ఆయన ఉంటే ఎందుకన్నా మా జీవితం ఇలాంటి పరిస్థితులు, ఈ కటిక దారిద్ర్యం, ఈ నిందలు, అవమానాలు, ఓటమి, మనుషులందరూ మమ్మల్ని ప్రక్కకి నెట్టేసి, ఒంటరితనంలో నెట్టేసి భయంకరంగా బాధపడుతున్నారు. ప్రభువు మాతో ఉంటే మాకు ఎందుకు జరుగుతాయి ఇలాంటి? ఒక రోజున గిద్యోను కూడా అలా అడిగాడు, దేవుడు మాకు తోడుంటే ఏమైపోయిన అద్భుతాలని. ప్రభు అన్నాడు, యూ గెట్ అప్, యూ రైజ్ అప్, నిన్ను ఉపయోగించి అద్భుతాలు చేస్తాను రా అన్నాడు. దేవుని చేతిలో ఎవరైతే తమను తాము సమర్పించుకుంటారో, ఆయన కార్యాలు చూడాలని సంసిద్ధత వ్యక్తం చేస్తారో, దేవుడు వారిని వాడుకొని అసాధారణ కార్యాలు జరిగిస్తారు.